గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ మరొకసారి వాయిదా పడింది అన్న సంగతి తెలిసిన కాడ నుంచి రామ్ చరణ్ గారి అభిమానులు చాలా హట్ అయ్యారండి. ఎందుకంటే అభిమానించే అభిమానుల హీరో సినిమా వస్తుంది 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 అని తెలిసి అకస్మాత్తుగా అనుకోకుండా ఆ డేట్ అనేది అంటే రిలీజ్ డేట్ అనేది దగ్గరకు వచ్చిన తర్వాత సడన్గా ఈ సినిమా వాయిదా పడుతుంది అని తెలిసిన తర్వాత ఒక అభిమానికి ఎంత బాధ అనేది ఉంటుందో అది అభిమానులకు మాత్రమే తెలుస్తుందండి. ఎందుకంటున్నారంటే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అంటే మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ రిలీజ్ అవుతుందని చెప్పి మొదటి నుంచి అదే విధంగా అనుకున్నారు. కానీ అనుకోకుండా ఈ సినిమా వాయిదా పడుతుందని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో అభిమానులు కాస్తంత నిరుత్సాహపడ్డారు అన్నమాట. సరేలే షూటింగ్ అనేది పూర్తి అవ్వలేదు కాబట్టి ఇక వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే అని చెప్పి ఎట్లో చదువుకున్నారు. మళ్ళీ ఆ సినిమా ఏప్రిల్ 30వ తారీఖున వాయిదా పడుతుందని తెలిసిన తర్వాత మళ్ళీ ఆ డేట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు సినిమా పూర్తయిద్దా, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు అభిమానుల ముందుకు వస్తుందా, మన ముందుకు వస్తుందా, ఎప్పుడు వీక్షిద్దామా, మా హీరో సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూశారండి అభిమానులు. ఎందుకంటే ముందాల వాళ్ళు అభిమానించే హీరో సినిమా వచ్చిందంటే అభిమానులకి పండగ. ఆ థియేటర్ దగ్గర డెకరేషన్ చేయాలన్నా, ఆ హీరోకి పాలాభిషేకం చేయాలన్నా, ఆ డ్రమ్సులతోని, డప్పులతోని, వాయిద్యాలతోని, తీన్మార్ డాన్సులతోని కూడా డాన్స్ వేయాలన్నా ఉత్సాహభరితంగా ప్రతి ఒక్క థియేటర్ ముందు సందడి చేసేది ముఖ్యంగా అభిమానులే. సినిమా థియేటర్లో ఎప్పుడైతే ఫస్ట్ షో పడుతుందో ఇక సందడి అంటే థియేటర్ మొత్తం కూడా పైనుంచి కింద దాకా కూడా సందడి చేసేది అభిమానులే అనమాట. ఇక ఆ రోజు ఉత్సాహం అనేది మామూలుగా ఉండదు. వీలలు, గోలలు, చప్పట్లు, కాగితాలు, ఇక ఒకప్పుడైతే డబ్బులు కూడా ఇసిరేసేవాళ్ళు అనమాట. ఈ సందడి మొత్తం చేసేది అభిమానులే అనమాట. అనుకోకుండా ఆ హీరో సినిమా ఆగిపోతుందని చెప్పి తెలిసిన తర్వాత హట్ అయ్యేది కూడా ముందర వాళ్ళే. ఒకవేళ అనుకున్న సమయానికి కానీ వచ్చిందంటే వాళ్ళంత ఆనందపడేది ఇంకెవరు లేరనమాట. అంత ఆనందం అనేది వ్యక్తం చేస్తారు అభిమానులు. సరే మా హీరో సినిమా వచ్చేస్తుందిలే అని చెప్పేసి అనుకున్న సమయంలో ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒకసారి ఈ సినిమా వాయిదా పడుతుందని చెప్పి సోషల్ మీడియాలో భారీ ఎత్తున కథనాలు వచ్చాయండి. నాకు తెలిసినంత వరకు అయితే ఈ సినిమా పక్కా వాయిదా అనేది పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ అనేది ఇంకాస్త మిగిలే ఉందట. కాబట్టి ఇలా అనుకున్నట్టుగా ఏప్రిల్ 30వ తారీఖున రిలీజ్ అనేది అవటం అనేది చాలా కష్టమండి. నిన్న కూడా దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను అనమాట, ఈ సినిమా అనేది వాయిదా పడుతుందని చెప్పి. కానీ నేనేమంటున్నానంటే నా మనసులో మాట, నా ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా ఒక డేట్ ప్రకటించి మళ్ళీ మీరు వాయిదా పడుతుంది, ఈ డేట్ నుంచి ఇంకో డేట్కి వెళ్ళిపోతుంది అని చెప్పి మీరు ఏదో కారణం చెప్పి సినిమా వాయిదా వేసుకుంటూ పోతామంటారు. ఇక్కడ ఇబ్బంది పడేది ముఖ్యంగా చిన్న సినిమాలండి. ఎందుకంటే ఉదాహరణకు ఒక అగ్ర హీరో సినిమా ఒక డేట్ను వస్తుందని చెప్పేసి వాళ్ళు ముందర ప్రకటించారనుకో, ఈ చిన్న సినిమాలు ఏంటి అగ్ర హీరోల సినిమాలకి పోటీగా అయితే రావడం చాలా కష్టం. ఎందుకంటున్నారంటే ఆ దెబ్బకు వీళ్ళు తట్టుకోలేరు. కాబట్టి దాదాపు ఒక 20 రోజులు లేదా నెల రోజులు తర్వాత రిలీజ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు అనమాట. ఉదాహరణకు ఒక మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా పెద్ది సినిమా రిలీజ్ అని చెప్పారు. కానీ చిన్న సినిమాలు అదే డేట్ను రిలీజ్ చేస్తారా? చెయ్యరు. దాదాపు ఒక నెల 20 రోజుల పాటు గ్యాప్ తీసుకొని ఏదో ఒక మంచి డేట్ చూసుకొని వాళ్ళు కూడా డేట్ అనేది ప్రకటించేస్తారనమాట. కానీ అనుకోకుండా మళ్ళీ ఈ సినిమా ఇంకా పూర్తి అవ్వలేదు, కొన్ని కారణాల చేత ఈ సినిమా ఇంకా పూర్తి అవ్వలేదు, ఆ ఎడిటింగ్ పూర్తి అవ్వలేదో లేదా గ్రాఫిక్స్ పూర్తి అవ్వలేదో ఏదో వాళ్ళ కారణాలు చెప్పి మళ్ళీ ఏం చేస్తారు, ఈ చిన్న సినిమాలు ఏ డేట్నైతే వాళ్ళు ప్రకటించారో ఇంచుమించు మళ్ళీ అదే డేట్ దగ్గరికి వెళ్ళిపోతారండి మళ్ళీ పెద్ద సినిమాలు. అప్పుడు ఏమైతే మళ్ళీ చిన్న సినిమాలు, ఆ చిన్న సినిమాలు పెద్ద సినిమాతో పోటీ పడలేకే కదా వాళ్ళు దగ్గర ఒక 20-30 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకో డేట్ అనేది ఫిక్స్ చేసుకుంది. మీ సినిమాలు మళ్ళీ పూర్తి అవ్వలేదన్న ఉద్దేశంతోనే రెండో డేట్ను ప్రకటించి మళ్ళీ మీరు వెళ్ళి ఆ చిన్న సినిమాల డేట్ల దగ్గరికి వెళ్ళి రిలీజ్ చేస్తామని చెప్తారనమాట. ఈ లెక్కను చూస్తే చిన్న సినిమాలు చాలా ఇబ్బంది పడుతున్నాయండి. ఈ మధ్యకాలంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న సినిమా రామ్ చరణ్ గారు ఏప్రిల్ 30వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుందంటే అఖిల్ నటిస్తున్న సినిమా దాదాపు జూన్లోనే పెట్టుకోండి, జూన్ 26వ తారీఖున. అంటే రామ్ చరణ్ గారి కుటుంబానికి అక్కినేని గారి కుటుంబానికి ఉన్న మంచి సంబంధం, ఒక స్నేహపూరిత సంబంధం అనేది వాళ్ళకి ఫస్ట్ కానీ చెప్పడానికి ఉంటుంది అనమాట. రామ్ చరణ్ గారి సినిమాకి పోటీ వద్దన్న ఉద్దేశంతో వాళ్ళే మళ్ళీ జూన్లోకి వెళ్ళిపోయారు. జూన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ గారు నటిస్తున్న సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో అధికారికంగా ఇంక వాళ్ళు ప్రకటించలే. ఏమో ఈ మధ్యకాలంలో జూన్ 26వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి అనమాట. అక్కినేని అఖిల్ గారు నటిస్తున్న సినిమా కూడా జూన్లోనే. మరి పెద్ది ఏప్రిల్ 30వ తారీఖున ఈ సినిమా రిలీజ్ ఉందన్న ఉద్దేశంతోనే వాళ్ళు జూన్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ సినిమా ఇంకా షూటింగ్ కాలేదు అని చెప్పి మళ్ళీ జూన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ డేట్ని మళ్ళీ ప్రకటించుకోవాలి అంటే దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలంటే
ఇప్పుడు అఖిల్ గారి సినిమే కాదండి, ఎన్నో సినిమాలు ఇబ్బంది పడే అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. చిన్న సినిమాలు ఈ వాయిదా సాంప్రదాయం అనేది మంచిది కాదనమాట. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అగ్ర సినిమాలు, అగ్ర హీరో సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ మళ్ళీ అది ఏ డేట్న రిలీజ్ అయిద్దో ఏందనేది కూడా ఒక క్లారిటీ లేకుండా పోతుంది అనమాట. ఎందుకంటున్నారంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా అయితే ఇక దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 5-6 సార్లు వాయిదా పడిందండి ఆ సినిమా. ఆ సినిమా కాకుండా సలార్ సినిమా కూడా, ఆ మధ్యకాలంలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా కూడా అదే పరిస్థితి. నాని గారు నటిస్తున్న సినిమా కూడా వాయిదా పడుతుంది అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇలాగా మీకే ఒక క్లారిటీ అనేది లేకుండా ఏదో ఆ సమయానికి మేము అనుకున్న సమయానికి ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి మీకు మీరే అనుకొని ఒక డేట్ అనేది ప్రకటించేస్తారు. మళ్ళీ ఆ డేట్ను రారు జనాలు, ప్రేక్షకులు, అభిమానులు ఆ డేట్ను వస్తారేమో అని చెప్పేసి వాళ్ళు ఆశల కొద్దీ ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళీ సడన్గా ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ డేట్ అనేది రావట్లేదు, ఇంకా సినిమా పూర్తి కాలేదు అని చెప్పి ఏదో ఒక పెట్టేసేసి ఆ సినిమా మళ్ళీ ఇంకో డేట్ అనేది మళ్ళీ ప్రకటిస్తారు అనమాట. ఈ విధంగా ప్రకటించి చిన్న సినిమాలని ఇబ్బంది చేస్తున్నారు. అంతేకాకుండా ఆ హీరో అభిమానులను కూడా చాలా నిరాశపరుస్తున్నారని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఆ సమయానికి ఆ సినిమా అనేది పూర్తి అవ్వదు అని మీకు ఒకవేళ తెలిసినట్లయితే ఏదో తొందరపడి కోయిల ముందాలే కూసింది అన్నట్టుగా మీరు ముందాలే ప్రకటించాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైతే ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అయింది, ప్రేక్షకులకు, అభిమానులకు ఆ సినిమా అనేది మేము అందిస్తాం అని ఒక నమ్మకం అనేది, ఖచ్చితమైన నమ్మకం మీకు కుదిరిన తర్వాతే ఆ డేట్ అనేది ప్రకటించండి. అంతేగాని హరిహర వీరమల్లు సినిమాలాగా దాదాపు ఒక 5 సార్లు 6 సార్లు ఆ డేట్ను ప్రకటించి ఏం చేశారు, లాస్ట్కి చివరికి వచ్చేలాంటికి అభిమానులకు నిరుత్సాహపరిచేలాగా చేశారనమాట ఆ సినిమా పైన. ఎప్పుడైతే అలాంటి అప్డేట్ వస్తుందో ఇక మాలాంటి వాళ్ళకి మేమేం చేస్తాం, ఈ సినిమా వాయిదా పడిందట, ఆ కారణం చేత ఈ సినిమా వాయిదా పడిందట, ఈ కారణం చేత ఈ సినిమా వాయిదా పడిందట, ఇటు నిర్మాత చెప్పిండు, లేదా డైరెక్టర్ చెప్పిండు, లేదా హీరో ప్రకటించిండు, ఏదో కారణాల చేత ఈ సినిమా వాయిదా పడిందట అని చెప్పేసి ఇక మేము వీడియోల మీద వీడియోలు చేస్తూ ఏ డేట్న వస్తుందో మేము తెలుసుకొని సోషల్ మీడియాలో మేము చెప్తూ ఉండాలన్నమాట. ఇది పరిస్థితి అండి. ఈ సాంప్రదాయం అనేది తగ్గించుకుంటే చాలా మంచిది. ఎందుకంటున్నానంటే మీకు ఖచ్చితమైన ఈ సినిమా రిలీజ్ అయ్యింది, పలానా డేట్కి అయితే మాత్రం మేము అందించగలం అని ఒక నమ్మకం మీకు కుదిరిన తర్వాత, మీకు అనిపించిన తర్వాత, అది 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఆ డేట్ను మీరు ఫిక్స్ అయిన తర్వాత మాత్రమే ప్రకటించండి. అనవసరంగా ప్రకటించి అందరినీ అయోమయంగా మాత్రం చేయకూడదు. ఎందుకంటున్నానంటే విశ్వంబర సినిమా, మెగాస్టార్ నటించిన విశ్వంబర సినిమా ఒకసారి మనం ఉదాహరణగా తీసుకుంటే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దని చెప్పారండి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ సినిమా, ఎప్పుడు ప్రారంభించారు, దాదాపు ఆ సినిమా 2 సంవత్సరాల పైగే ఏది వాళ్ళు ప్రకటించి. కానీ ఎప్పుడైతే ఆ సినిమాకు సంబంధించిన చిన్న గ్లీమ్స్ అనేది విడుదల చేశారో ఆ గ్లీమ్స్కు సంబంధించి చాలామంది విమర్శించి ఆ గ్లీమ్స్ అనేది విమర్శల పాలైందనమాట. తర్వాత ఇక లాభం లేదా బాబు అని చెప్పేసి 4 కొనుక్కొని అలా సినిమా మొత్తం కూడా రీషూటింగ్ చేశారో ఏం చేశారో కానీ మొత్తం మీద అయితే ఇంతవరకు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దా, అసలు ఆ సినిమా ఏమైంది, ఏ నెలలో వస్తుంది, అసలు ఈ సంవత్సరంలో వస్తుందా రాదా, లేకపోతే 2027లో వస్తుందా ఏంటా అని చెప్పేసి అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉందండి ఇప్పుడు ఆ సినిమా అనేది. కాబట్టి దయచేసి చిన్న సినిమాలని ఇబ్బంది చేయకండి. ఇటు చిన్న సినిమా నిర్మాతలకి ఇబ్బంది పడాల్సి వస్తుంది, అలాగే మిమ్మల్ని ప్రేమించే అభిమానులు కూడా వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది లేకుండా పోతుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే, మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే కొన్ని పాయింట్ ఉంటాయి, ఆ పాయింట్ మీరు మాకు కొట్టినట్లయితే మరి కొంతమందికి ఈ వీడియో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది తెలపండి కామెంట్ ద్వారా, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.